సర్కార్ బడుల్లో చదువుతున్న విద్యార్థుల బ్రేక్ఫాస్ట్ స్కీమ్పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా విద్యార్థులకు ఆరోగ్యం, పౌష్టికాహారం అందించేందుకు సిద్ధమవుతుంది. ఇక గతంలో ప్రకటించిన విధంగా సీఎం బ్రేక్ఫాస్ట్కు సంబంధించి విద్యాశాఖ అధికారులు తాజాగా కసరత్తు పూర్తి చేసి మెనూను కూడా సిద్ధం చేశారు. ఈ స్కీమ్తో 19 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారం అందించనుంది. ప్రభుత్వ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్లు తగ్గించడంతో పాటు పేద విద్యార్థులలో పోషకాహార లోపాన్ని నివారించడమే బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలవుతోంది. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి 720 కోట్లను కేటాయించింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. అయితే విద్యార్థులకు బోర్ కొట్టకుండా అదే సమయంలో మిల్లెట్స్ పౌష్టిక పదార్థాలతో కూడిన మెనూను అధికారులు రూపొందించారు. గవర్నమెంట్ స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్ కోసం మొత్తం 6 రోజుల మెనూను సిద్ధం చేశారు విద్యాశాఖ అధికారులు. సోమవారం దోశ, పాలు, మంగళవారం మిల్లెట్ ఇడ్లీ, రాగి జావా, బుధవారం పూరి, పాలు, గురువారం మిల్లెట్ ఇడ్లీ, రాగి జావా, శుక్రవారం మిల్లెట్ ఉప్మా, పొంగల్, పాలు, శనివారం బోండా, రాగి జావా అందించాలని నిర్ణయించారు. పిల్లల్లో కాల్షియం, ఐరన్ లోపాన్ని అధిగమించేందుకు వారానికి 3 రోజులు రాగి జావా, మిగిలిన 3 రోజులు పాలను మెనూలో చేర్చారు. ముఖ్యంగా చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా పిల్లల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాఠశాల ప్రారంభ సమయానికి ముందే విద్యార్థులకు ఈ అల్పాహారాన్ని వడ్డించేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందించాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో మంది పేద పిల్లలు లబ్ధి పొందుతారని అన్నారు. దూర ప్రాంతాల నుంచి ఉదయం పిల్లలు బడికి వస్తారని, చాలా మంది పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయకుండానే బడికి రావటం, అలసిపోవటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడటం వంటివి జరుగుతున్నాయని, ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ కూడా తగ్గి మిషన్ల సంఖ్య పెరుగుతుందని అన్నారు టీచర్ల యూనియన్ లీడర్లు. అయితే పారదర్శకంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రేక్ఫాస్ట్ పథకం అమలయ్యేలాగా ప్రభుత్వం, ముఖ్యంగా విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను అమలు చేయనుంది సర్కార్. జూన్ 12న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.